బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోని అగ్రస్థానంలో ఉన్నాయి. బత్తాయి తోటలు ఎక్కువగా తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలో అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బత్తాయి కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నల్లి పురుగులు, పండ్ల నుండి రసం పీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి పంట 3వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బత్తాయి విస్తీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా మరికొంతమంది రైతులు వర్షాకాలం అంటే సీజన్ పంటను తీసుకుంటున్నారు. శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ పిందె దశలో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మంగునల్లి ఆశించి విపరీతంగా నష్టం కలిగిస్తోంది. ఈ నల్లి కాయలపై రసం పీల్చడం వలన ముదురు గోధుమ రంగు లేదా ఊదారంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. దీంతో కాయలు చిన్నవిగా ఉండి తోలు గట్టిగా పెళుసుగా తయారవుతున్నాయి. వీటికి సరైన మార్కెట్ ధర పలకదు. మంగునల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థయూరాన్ 1.5 గ్రాములు లేదా థయోమితాక్సామ్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా కోత దశలోని కాయలను రెక్కల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటిని ఫ్రూట్ మాత్ అంటారు. పండ్లపై సన్నని రంధ్రం చేసి రసం పీల్చేయడం వల్ల కాయలు పక్వానికి రాకముందే పండి రాలిపోతాయి. రంధ్రాలలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు చేరి పండ్లు కుళ్ళిపోతాయి. దీనినే డాగు అంటారు. రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. రాత్రి వేళల్లో లైట్ల కాంతికి ఈ రెక్కల పురుగు ఆకర్షింపబడుతుంది. హెక్టారుకు ఒక ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాకముందే ప్రతిరోజు రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. సాధారణంగా కాయ కోతకు వచ్చే నెలల్లో దీపపు ఎరలను పెట్టుకోవాలి. లైట్ల కింద మలాథియాన్ 1 మిల్లీలీటర్, పంచదార 1%, పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను అరికట్టాలి. కాయలకు బుట్ట కట్టడం వల్ల రక్షణ ఏర్పడుతుంది. తోట చుట్టూ ఉన్న పొదలను, తిప్పతీగలను తీసివేస్తే ఈ రెక్కల పురుగు బెడదను తగ్గించుకోవచ్చు.